Good morning, students. Today we are going to solve some problems on parabola. First one is find the equation of the parabola whose focus is at the point 6, 0 and directrix is x equal to -6. And second problem 0, -3 focus and directrix is y equal to 3. Focus is 0, -2 and directrix is y equal to 2. Focus is 4, 0 and directrix is x equal to 4 -4. అండ్ ఇవి డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. మనం ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్ చేసాం. ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద స్టాండర్డ్ డెఫినేషన్ ఆఫ్ ది పారాబోలా నుంచి మనం ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1, దెన్ ఎస్పీ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్పీ ఈక్వల్ టు పిఎం, దెన్ ఎస్పీ స్క్వేర్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్ ఇలా చేసాం కదా. ఈ టైప్లో చేయొచ్చు. సో ఒక 2 టైప్స్ చేద్దాం ఈ ప్రాబ్లం. ఫస్ట్ వన్, లెట్ us టేక్ ఫస్ట్ వన్ 6, 0 అండ్ పాయింట్ని చూసి డైరెక్ట్గా మనం చెప్పగలుగుతాం. కానీ ఈ 6, 0 అనేది 6 అనేది ఫోకస్ కదా మనకి. ఇక్కడ ఫోకస్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అంటే 6, 0. ఓకే, 6, 0 అని పాయింట్ వచ్చింది. అండ్ బై ద డెఫినేషన్ ఆఫ్ పారాబోలా అయితే ఏం చేస్తాం, ఒక పాయింట్ ఏదైనా p ఆఫ్ x, y అనే పాయింట్ తీసుకొని ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ ద పాయింట్ అంటే ఇక ఫోకస్ S, ఇది పాయింట్ P, దీని నుంచి డైరెక్ట్రీస్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తాం. ఎస్పీ బై పిఎం ఈక్వల్ డిస్టెన్స్ మనకు ద కాన్స్టెంట్ రేషియో 1 ఉంటుంది కదా, అంటే ఎసెంట్రిసిటీ 1 ఉంటుంది కాబట్టి ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏమొస్తుంది ఇక్కడ, లెట్ p ఆఫ్ x, y be a point on parabola తీసుకొని ఇది యూజ్ చేస్తాం. ఎస్పీ బై పిఎం తీసుకొని ఈ 3 టైప్స్ ఇక్కడ రాసేసి బై ద డెఫినేషన్ ఆఫ్ పారాబోలా అని చెప్పి మనం ప్రీవియస్లో ఒక వీడియో చేసాం దీని గురించి. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాం ఫస్ట్ వీడియోలో. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు తీసుకోండి x2 minus x1 whole square minus x minus 6 whole square y2 minus y1 whole square y minus 0 square equal to the perpendicular distance to the point to the directrix. Directrix is ఇక్కడ x equal to -6, that is x plus 6 equal to 0. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏమొస్తుందంటే x plus 6 by 1 square హోల్ స్క్వేర్. దీని స్టాండర్డ్ ఫార్ములా ఏముంటుందో కూడా x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది మనకు స్టాండర్డ్ ఫార్ములా. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఈ స్టెప్ రాసామన్నట్టు. x మైనస్ 6 హోల్ స్క్వేర్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు డైరెక్ట్రిక్స్. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది, y యొక్క కోఎఫిషియంట్ 0 ఉంది కాబట్టి అది తీసుకోవట్లే అన్న. ఓకేనా, దెన్ సాల్వ్ దిస్ ఈక్వేషన్. x మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x ప్లస్ 6 హోల్ స్క్వేర్. దెన్ x మైనస్ 6 హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఏంటంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ y స్క్వేర్ equal to here a plus b whole square x square plus 6 square plus 2ab. Okay, here x square plus 36 minus 12x plus y square equal to x square plus 36 plus 12x. y square ఇలా ఉంచేసి ఈ రిమైనింగ్ టర్మ్స్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. y square equal to x square plus 36 plus 12x minus x square minus 36 plus 12x plus x square minus x square plus 36 minus 36. Here y square equal to 12 plus 12x 24x is the required parabola. And ఇలా ఇది లెంతీ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఒకటే లైన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్రిక్స్ ఈక్వల్ టు ఐదర్ x ఈక్వల్ టు 6, x ఈక్వల్ టు -6, y ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు -2 ఇట్లా ఎట్సెట్రా ఒక సింగిల్ లైన్ ఇచ్చినప్పుడు మాత్రం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
అట్లంటే మన ఫోకస్ ఇస్తాడు కదా మనకి. ఇయర్ x ఈక్వల్ టు 6,0 అంటే ఫోకస్ ఎక్కడ ఉంటుంది, అక్కడ పాజిటివ్ x యాక్సిస్ ఉంటుంది కదా. అంటే మనకు అక్కడ వచ్చే పారాబోలా ఏమవుతుంది, రైట్ హ్యాండెడ్ పారాబోలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే పాయింట్ ఇక్కడ మనకు నెగిటివ్ x యాక్సిస్ ఇచ్చింది అనుకో, -6,0 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకు పారాబోలా ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండెడ్ పారాబోలా అవుతుంది. అదే ఇక్కడ మనకు ఫోకస్ అనే పాయింట్ 0,6 అయితే 0,3 0,2 ఎట్సెట్రా ఇచ్చాడు, అదేం పారాబోలా అవుతుంది, అప్వర్డ్ పారాబోలా. అదే 0,-6 0,-2 0,-3 ఇలా పాయింట్స్ ఇచ్చినప్పుడు అదేమవుతుంది, డౌన్వర్డ్ పారాబోలా. దాన్ని బేస్ చేసుకొని ద రిక్వైర్డ్ పారాబోలా రాసేయచ్చు అన్నట్టు. ఆర్ దీన్ని ఏమని రాయొచ్చు, పాయింట్ దర్ఫోర్ గివెన్ ఏమి ఇచ్చాడు అక్కడ, ఒకటే స్టెప్, గివెన్ ఫోకస్ ఈజ్ 6,0 అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ x equal to -6. Therefore the required parabola is right-handed parabola. That is m1 right-handed parabola y square equal to 4ax. y square equal to 4ax, where a equal to ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఫోకస్ అనేది ఏంటి, a,0 కంపేర్ a,0 కదా, అంటే a ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ, we get a equal to 6. substitute the a value, 4 into 6 into x, that is 24x. y square equal to 24x. ఓకేనా, ఇది ఒకటే స్టెప్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేకపోతే మనం సేమ్ బై ద డెఫినేషన్ ఆఫ్ ది పారాబోలా రాసేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి ఇదేమవుతుంది, 0,-3 కదా, 0,-3 ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ లైన్. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 3 వస్తుంది. ద రిక్వైర్డ్ పారాబోలా ఏమవుతుంది ఇక్కడ, ఈ పాయింట్కి వచ్చేసి ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి డౌన్వర్డ్ పారాబోలా, దట్ ఈస్ x² ఈక్వల్ టు -4ay. x² ఈక్వల్ టు -4, ఏ వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ 3, సో y that equal x² equal to -12y. This is the parabola equation అన్నట్టు. అండ్ ఇది కూడా డౌన్వర్డ్ పారాబోలా, ఇది రైట్ హ్యాండెడ్ పారాబోలా. ఈ రెండు ప్రాబ్లమ్స్ మీరు చేసేయండి, డైరెక్ట్ చెప్పేయచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose vertex is at 0,0 and focus is 0,-4. Find the equation of the parabola whose vertex is at 0,0 and focus is 0,-4. సో మనకు పారాబోలా ఏమి ఇచ్చాడు, వర్టెక్స్ 0,0 ఇచ్చాడు, దేనికైనా 0,0 ఉంటుంది కదా. అండ్ ఫోకస్ అనేది ఇక్కడ ఇచ్చాడు నెగటివ్ y యాక్సిస్, అంటే డౌన్వర్డ్ పారాబోలా ఇచ్చాడు, 0,-4 ఫోకస్. అంటే ఇక్కడ ఫోకస్ అనేది ఏమవుతుంది, 0,-a కదా, అంటే ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది కంపేర్ చేస్తే, గివెన్ ఫోకస్ అండ్ వర్టెక్స్ 0,0 అండ్ ఫోకస్ 0,-4, అంటే 0,-4, అంటే ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది, వి గెట్ a equal to 4. Therefore the required parabola is downward parabola. It is x² equal to -4ay. Then x² equal to -4a equal to 4 into y. That is x² equal to -16y. x² equal to -16y. And ఇది కూడా చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose vertex is 0,0 and focus is 0,8, అంటే పాజిటివ్ y యాక్సిస్. ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుంది, y² equal to 4a, సారీ x² equal to 4ay. We get a equal to 8, that is 4 into 8 into y equal to 32y. x² equal to 32y. ఓకేనా. అండ్ లాస్ట్ ప్రాబ్లం, find the equation of the parabola with vertex at the origin and passing through the point 2,3 and along with x-axis. ఒక ప్రాబ్లం చూడండి, పారాబోలా ఇలా ఇచ్చాడు మనకి 2,3 అనే పాయింట్ గుండా పోతుందంట.
2,3 అనే పాయింట్ ఉండబోతుంది. వర్టెక్స్ ఎట్ ద ఆరిజిన్ అంటే 0,0 ఇచ్చాడు. గివెన్ వర్టెక్స్ 0,0 అండ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అన్నాడు. అంటే మనకు ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, రైట్ హ్యాండెడ్ పారాబోలా. దర్ఫోర్ ద రిక్వైర్డ్ parabola is y square equal to 4ax. Take equation number 1. Equation number 1 ఏంది, 2,3 అనే పాయింట్ కూడా పోతుంది కదా. దెన్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్ 2,3 we get here x equal to 2, y equal to 3 substitute. Then 3 square equal to 4a into 2. Then 9 equal to 8a. 8a equal to 9 by 8. A equal to 9 by 8. Therefore, substitute the a value. Substitute a value in equation number 1. We get y square equal to 4a. a equal to ఏమొచ్చింది 9 by 8 into x. 4 1s 4 2s. Therefore y square equal to 9 by 2 into x. Y square equal to 9 by 2 into x is the required answer of the given parabola. Then ఇంకా సింప్లిఫికేషన్ చేయాలంటే దీన్ని 2y square equal to 9x. 2y square equal to 9x. ఇది పారాబోలాలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కవర్ అయినాయి. ఎగ్జామ్లో మాత్రం వెరీ సింపుల్గా చేయొచ్చు ఇవి. దెన్ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓన్లీ ఇక్కడ ఫోకస్ అంటే మీన్స్ ఏ వాల్యూ స్మాల్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్కి మనం ఆన్సర్ రాయగలుగుతాం. సో రిమైనింగ్ ఇక్కడ ఒక 2 ప్రాబ్లమ్స్ మాత్రం ఉన్నాయి. ఇవి మీరు ట్రై చేయండి, ఈజీగా వస్తాయి. ఇవి పారాబోలా ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ ఎలిప్స్ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో.